ఫ్రెండ్స్, మన మొబైల్ ఫోన్‌లో ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని గూగుల్ డ్రైవ్‌లోకి ఈ విధంగా అప్‌లోడ్ చేసుకోవాలి. అప్‌లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అయితే మనకి ఎప్పుడైనా అవసరం ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్స్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిపోయినా మీ ఫ్రెండ్స్‌కు లేదా వాళ్ళ ఫ్రెండ్స్‌కైనా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న గూగుల్ డ్రైవ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ అయితే అన్ని మొబైల్ ఫోన్‌లో అయితే ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ విధంగా ఇంటర్ఫేస్ రాలేదనుకోండి, కింద ఫైల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫైల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా ఒక ప్లస్ ఐకాన్ అనేది కనిపిస్తుంది, న్యూ అని చెప్పేసి వీటిని క్లిక్ చేసుకోండి. ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డర్ అని చెప్పి ఉంటుంది. ఫోల్డర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని ఫోల్డర్ నేమ్ ఇచ్చుకోండి. ఈ ఫోల్డర్ నేను ఇప్పుడు ఆధార్ కార్డులు అయితే అప్లోడ్ చేయాలనుకుంటాను. మా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి అన్ని ఆధార్ కార్డులు అయితే అప్లోడ్ చేస్తాను. అందుకని చెప్పేసి ఆధార్ అని చెప్పేసి ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఆధార్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. దాంతో పాటు నాకు 10వ తరగతి ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్ అయితే ఉంటాయి కదా, మార్క్స్ కార్డ్ సంబంధించి ఒక ఫోల్డర్ అయితే కావాలి. మళ్ళీ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ ఫోల్డర్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకొని మార్క్స్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఈ మార్క్స్ కార్డ్ లో అయితే నా ఇంటర్మీడియట్ కావచ్చు, 10th కావచ్చు, డిగ్రీ కావచ్చు, నా డిగ్రీ కూడా అయిపోయింది. మొత్తం అన్ని మార్క్స్ కార్డులు అయితే ఇందులో అప్లోడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆధార్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే ఉంది. ఈ ఫోల్డర్ ని క్లిక్ చేసుకుంటాను. ఇందులో ఇప్పుడు నా మొబైల్ ఫోన్ లో ఆల్రెడీ ఆధార్ కార్డు సంబంధించి ఒక ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో ఇందులో అప్లోడ్ చేసుకుంటాను. లేదా ఆధార్ కార్డు సంబంధించి పీడిఎఫ్ అయితే ఉంది. ఈ పీడిఎఫ్ అయితే ఈ ఫోల్డర్ లో అప్లోడ్ చేసుకుంటాను. వాటికైతే ఇక్కడ న్యూ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. అప్లోడ్ అనే ఆప్షన్ లో మీ ఆధార్ కార్డు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదా పీడిఎఫ్ రూపంలో ఉన్న కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా టెంపుల్ కి అయితే వెళ్ళారనుకోండి, ఆ టెంపుల్ దగ్గర మీ ఆధార్ కార్డ్ చూపించమని చెప్పి అడుగుతారు. అక్కడ మీ మొబైల్ ఫోన్ లో ఆధార్ కార్డ్ డిలీట్ అయిపోయింది అనుకోండి, గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఈ గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ డ్రైవ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఫోల్డర్ చూపిస్తాయి. ఇక్కడ ఆధార్ అని చెప్పి ఫోల్డర్ అయితే ఉంటుంది. ఈ ఫోల్డర్ అయితే ఆధార్ కార్డ్ సంబంధించి పీడిఎఫ్ అయితే ఉంది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. వీటిని క్లిక్ చేసుకోండి. క్రింద డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. అది వాళ్ళకి చూపించవచ్చు. లేదా నెట్ సెంటర్ లో మనం వాట్సాప్ లో సెండ్ చేసామనుకోండి, అది ప్రింట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డ్ ని స్కాన్ చేసుకొని గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. వాటి కోసం అయితే ఇక్కడ కెమెరా సింబల్ అయితే ఉంటుంది. లేదా ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్కాన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. స్కాన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోగానే మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బ్యాక్ కెమెరా అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ నేను నా ఆధార్ కార్డ్ పెట్టా చూడండి. నా ఆధార్ కార్డ్ ని స్కాన్ చేస్తాను. ఇందులో ఈ విధంగా ఆధార్ కార్డ్ ఫోటో తీసుకుంటుంది. ఈ ఫోటో ఇందులో అప్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ డన్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోగానే ఇక్కడ పేర్లు అడుగుతాయి. సో ఆ ఫైల్ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ లోనా, జేపీఈ లోనా, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ డీటెయిల్స్ క్లిక్ చేసుకుని సేవ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నారనుకోండి, ఈ విధంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని స్కాన్ చేసుకొని పీడిఎఫ్ కానీ ఫోటో లాగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ గూగుల్ డ్రైవ్ యాప్ గురించి మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కూడా గూగుల్ డ్రైవ్ గురించి ఆల్రెడీ తెలిసినట్టయితే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇంతవరకు గూగుల్ డ్రైవ్ యాప్ లో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా చేసి ఉంటే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.